ఆసింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత. సింధువు నుంచి సింధువు వరకు ఉన్నటువంటి ఏ భూభాగం ఉందో ఆ భూభాగాన్ని ఎవరు తమ పితృభూమి, ధర్మభూమి, కర్మభూమి, జన్మభూమి, వేదభూమి, పవిత్ర భూమిగా భావిస్తారో వారంతా హిందువులు. సింధు అంటే సింధు నది, సింధువు అంటే సింధు సముద్రం, హిందూ మహాసముద్రం. కాబట్టి హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎవరు ఇక్కడ జీవిస్తున్నారో, ఎవరు ఈ ధాత్రిన పుణ్యభూమి, కర్మభూమి, జన్మభూమి, పుణ్యభూమిగా భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము ఈ భూమి పుత్రులం, దీని వికాసానికి, చైతన్యానికి మా తన్ మన్ ధన్ అర్పణం చేస్తాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు. కాబట్టి అలనాడు శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం బయలుదేరడానికి సంసిద్ధమైనటువంటి సందర్భంగా లక్ష్మణస్వామి ఏమన్నాడంటే, అన్నయ్య ఈ లంకానగరం ఎంత బాగుంది, ఇక్కడే ఉండిపోదాం అన్నటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఈ విధంగా అన్నటువంటిది ఈనాడు మనకి ఇది ఆదర్శం. నా కన్న తల్లి, కన్న నేల తల్లి స్వర్గం కన్నా మిన్నరా తమ్ముడా అని ఏనాడు రామన్న లక్ష్మణతో అన్నాడో అదే ఈ జాతి తన ఆదర్శంగా స్వీకరించవలసిన అవసరం ఉంది. ఇది యోగభూమి, ధర్మభూమి, భోగభూమి కాదు. కాబట్టి ఎవరు ఇది భోగభూమిగా భావించి ఈ దేశాన్ని పరాక్రాంతం చేసుకొని ఇక్కడ తమ యొక్క ఆధిపత్యం చెలాయించి ఈ దేశ ప్రజానీకాన్ని బానిసలుగా భావించి ప్రపంచానికే ధర్మ జ్యోతిని అందించినటువంటి సనాతన వైదిక మానవ హైందవ ధర్మం ఏది ఉందో అది ఈ ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడానికి, ప్రపంచానికి శాంతిని అందించడానికి ఈ మహర్షులు మనకు అందించినటువంటి అపూర్వమైనటువంటి ధర్మం. ఇవాళ కార్తీక దీపం పేరిట ఏ ధర్మ జ్యోతిని మనం వెలిగించి ప్రపంచానికి శాంతి జ్యోతి ముందు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. భక్తి టీవీ ఏ కార్యక్రమమునైతే నిర్వహిస్తుందో ఈ కోటి దీపోత్సవంలో మనం పాల్గొంటున్నాం. ఉత్ అంటే పైకి ఎగిరేది అని అర్థం, సవం అంటే యజ్ఞం అని అర్థం. కాబట్టి ఇది యజ్ఞ ఉద్యమం, ఒక ఉద్యమం, ఇది ఒక ఉద్యమ జ్యోతి, హైందవ ధర్మ జ్యోతి. కాబట్టి ఇవాళ క్షీరాబ్ది ద్వాదశ సందర్భంగా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం వందే ముకుంద ప్రియాం. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని మనం ధ్యానిస్తాం, పూజిస్తాం, జపిస్తాం, కీర్తిస్తాం, భజిస్తాం, ఉపాసిస్తాం, చివరికి తరిస్తాం. కాబట్టి ముగ్గురమ్మలు ఏ లక్ష్మీ పార్వతీ సరస్వతులను భారతమాతలోనే మనం దర్శిస్తాం. అందుకే వందే మాతర గీతాన్ని మనకు అందించిన బంకిం చంద్ర చటర్జీ ఏమంటాడు అని అంటే, ఇదిగో ఈ భారతమాతనే త్రిమూర్త్యాత్మక స్వరూపిణిగా మీరు భావించండి అని. దేవుడన మాతృదేశమా, దేవతలన ప్రజలు, యజ్ఞ దీక్షయనంగా సేవావ్రత నిష్టయ, ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగనుమా అని. ఈ దేశమే నా దైవం, ఈ ప్రజలే దేవతలు. యజ్ఞ దీక్ష అనంటే ఈ ప్రజానీకానికి చేసేటటువంటి సేవనే యజ్ఞ దీక్ష. ఇది జీవన సూత్రంగా మనం ఇవాళ స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వాళ్లే యమునా తీరేగా జీవించడం కాదు, కలిసి బతకాలి. కాబట్టి ఈ దివ్య జ్యోతి, పరంజ్యోతి, ఆత్మజ్యోతి, ఆనంద జ్యోతి, ఈ కార్తీక జ్యోతి, కార్తీక దీపం ద్వారా మనకు అందించేటటువంటి సందేశం ఏ విధంగానైతే కాంతి కిరణాలు ఒక్కటిగా కనిపిస్తే కాంతి పుంజం అవుతుందో, ఆ కాంతి పుంజాన్ని మనం దీపం అంటామో, ఆ దీపమే ఈ కార్తీక జ్యోతి. అందువల్ల ఈ కార్తీక జ్యోతి మనకు అందించేటటువంటి దివ్య సందేశం ఏమిటిది, ఏ విధంగా దీన్ని మనం ఇవాళ స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇదొక పరంజ్యోతి అని.
ఆ శ్రీకృష్ణ పరమాత్మ గీతాచార్యులు ఎక్కడున్నాడు పరమాత్మ అని చెబుతాడు. అందరి హృదయాల్లో నేనున్నాను అంటాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయ క్షేత్రంలో ఉన్నాడు అని. ప్రపంచంలో పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి ఈ 84 లక్షల జీవరాశుల అందరిలో కూడా పరమాత్మ హృదయ స్థానంలో ఉన్నాడని భగవద్గీత గీతాచార్యులు చెప్తున్నారు. ఆ హృదయ స్థానంలో ఉన్న పరమాత్మ ఎవరు? ఈశ్వరుడు సర్వభూతముల హృదయ స్థానంలో ఉన్నానని చెప్పాడు కదా. మరి ఆ పరమాత్మ ఎవరంటే ఈ పరంజ్యోతి. కాబట్టి ఆ పరంజ్యోతి మనందరినీ కలిపి నిలిపేది. భగవంతుడు తాను వేదంలో ఏకోపి బహుశ్యామః అన్నాడు. నేను ఒక్కడే అయినా బహుగా విస్తరించానని దాని అర్థం. అంటే కోటాను కోట్ల జీవరాశుల్లో భగవంతుడు హృదయ స్థానంలో ఉన్నాడు కాబట్టి, అందువల్ల మనమంతా ఒక్కటి అనేటటువంటి ఒక భావన ప్రపంచం ముందు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వర్ణం వర్గం రకరకాలైనటువంటి భ్రష్ట రాజకీయాలు వీటన్నింటికి అతీతంగా హైందవ జాతి ఒకటి, ధర్మం ఒకటి, సంస్కృతి ఒకటి. కాబట్టి ఇది ఒక హైందవ జ్యోతి, కార్తీక దీప జ్యోతి. ఆ విధంగా భావించినటువంటి సందర్భంలోనే ప్రపంచం ముందు మనం నిలబడగలుగుతాం. ఏ ఆదిశంకరులు జగద్గురువుగా పిలువబడ్డారో, ఏ వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి అపూర్వమైన సాహిత్యం ఉందో, దాని ద్వారా దివ్య మానవులం మనం కావలసినటువంటి అవసరం ఉంది. స్వామి శివానంద సరస్వతి మహారాజు గారిని, స్వామి మీరు దేవుణ్ణి చూశారా అని ఒక ప్రశ్న అడిగినటువంటి సందర్భంలో, దేవుడు తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదన్నారు స్వామీజీ. ఏ స్థాయికి పోయినటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడగలుగుతాడు? అంతటా దైవమే కనిపించడం. కంకర్ కంకర్ మే శంకర్ హై, రాయి రాయిలో పరమాత్మ ఉన్నాడు. కాబట్టి మనం ఇంట్లో వంట చేస్తున్నా, వీధిలో పనిచేస్తున్నా, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా, వృత్తి విద్యా వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఏ పనిలో మనం చేస్తున్నాం, కామ్ కర్తే చలో నామ్ జప్తే రహో అనేది గుర్తుంచుకోవాలి.